వ్యూవర్స్, దిస్ ఈజ్ విద్య. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్యూటర్స్. సో ఈరోజు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 1.3 స్టార్ట్ చేద్దామండి. ఎక్సర్సైజ్ నెంబర్ 1.3లో ఫస్ట్ ప్రాబ్లం అండ్ సెకండ్ ప్రాబ్లం చేద్దాం. ఇట్ ఈస్ ఫస్ట్ ప్రాబ్లం అండ్ సెకండ్ ప్రాబ్లం. సో ఫస్ట్ బిట్ వచ్చేసి డెసిమల్ ఫామ్లో ఉంది. సో మీరు వచ్చేసి p/q ఫామ్లో కన్వర్ట్ చేయాలి, దట్ ఈస్ ఇన్ ఫ్రాక్షన్ ఫామ్. నెక్స్ట్ బిట్ డెసిమల్ ఫామ్, ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ద రేషనల్ ఫామ్ p/q. దిస్ ఈస్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్లో ఇచ్చారు, దీన్ని కూడా మీరు ఫ్రాక్షన్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి, దట్ ఈస్ p/q ఫామ్. Now let's solve the problems. So in exercise number 1.3, this is the first question. Express each of the following decimals in the p/q form. So one number ఇచ్చారు, డెసిమల్ ఫామ్లో ఉంది, దట్ ఈస్ 0.57. మీరు దీన్ని p/q ఫామ్లో కన్వర్ట్ చేయాలి, అంటే ఫ్రాక్షన్ ఫామ్లో. సో ఎలా కన్వర్ట్ చేద్దాం? ఫస్ట్ రిమూవ్ ద పాయింట్ 0.57. సో దీన్ని పాయింట్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ యాడ్ 1 ఇన్ ద డినామినేటర్. సో పాయింట్ రిమూవ్ చేసేయండి. సో పాయింట్ రిమూవ్ చేసేసినాక ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 and 2. సో 2 నెంబర్స్ ఉన్నాయి కదా, సో 2 zeros ఇన్ ద డినామినేటర్స్. ఏం చేసామండి? ఫస్ట్ 0.57 అంటే 0.57 కింద 1 రాసుకోండి, ఏమీ లేకపోతే మనం 1 రాసుకోవచ్చు. సో పాయింట్ రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 నెంబర్స్. సో 2 zeros వీ కెన్ యాడ్ ఇన్ ద డినామినేటర్స్. సో ఆర్ ఆన్సర్ ఏమవుతుంది? 0.57 రాయాల్సిన అవసరం లేదు, 57 by 100. సో 57/100 ఈజ్ ద అవర్ ఆన్సర్. సో చూడండి, p/q ఫామ్లోనే ఉంది కదా, ఫ్రాక్షన్ ఫామ్లోనే ఉంది కదా. సో p/q ఫామ్లోనే ఉంది కదా, 57/100. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఏమన్నా క్యాన్సిలేషన్స్ అయితే చేసుకోవచ్చు, అదర్వైజ్ 57/100 ఈజ్ అవర్ ఆన్సర్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. Next problem 0.176. So solution 0.176. Add 1 in the denominator. ఏమీ లేకపోతే 1 రాసుకోవచ్చు. సో ఫస్ట్ రిమూవ్ ద పాయింట్. పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి నెంబర్స్? 1 2 3. సో 3 zeros, 1 2 3. సో ఆన్సర్ ఏమవుతుంది? 0 రాయాల్సిన అవసరం లేదు. సో 176/100. సో ఏమైనా క్యాన్సిలేషన్స్ అయితే చేసుకోండి. ఇన్ 2 table we can cancel 88 times and 500 times. Again 2 table 44 and this is 250. This is 22. This is 125. So our answer is 22/125. చూడండి, p/q ఫామ్లో ఉంది కదా, ఫ్రాక్షన్ ఫామ్లో. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఫస్ట్ ఏం చేసామండి? పాయింట్ రిమూవ్ చేసాం. పాయింట్ రిమూవ్ చేసిన తర్వాత 3 నెంబర్స్ ఉంటే 3 zeros యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ 0 రాయాల్సిన అవసరం లేదు. 176/1000 క్యాన్సిలేషన్స్ చేసుకుంటే 22/125 అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం 1.00001. 4 zeros ఉన్నాయి. సో సొల్యూషన్ 1.00001. సో యాడ్ 1 ఇన్ ద డినామినేటర్, రిమూవ్ ద పాయింట్. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5. సో 1 2 3 4 5 zeros యాడ్ చేసుకోవాలి. సో ఆన్సర్ ఏం రాసుకుందాం? ఈ 1 కూడా రాయండి. 1 2 3 4 1 by 1 2 3 4 5 zeros. సో ఏమైనా క్యాన్సిలేషన్స్ అవుతున్నాయో చూడండి. సో ఏ టేబుల్లోనూ క్యాన్సిలేషన్స్ అవ్వట్లేదు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. p/q ఫామ్లోనే ఉంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. Now let's move on to the next problem. Question 25.125. దీన్ని ఫ్రాక్షన్ ఫామ్లో ఎలా కన్వర్ట్ చేస్తారు? 22.125. యాడ్ 1 in the denominator, remove the point. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3. సో 1 2 3 zeros. 25/125 by 100. సో ఏమైనా క్యాన్సిలేషన్స్ అవుతున్నాయా చూడండి. క్యాన్సిలేషన్స్ అవుతున్నాయో చూడండి. ఇన్ 5 table వీ కెన్ క్యాన్సిల్ 5025 టైమ్స్ అండ్ 200 టైమ్స్. నెక్స్ట్ మళ్ళీ 5 tableలోనే 1005 టైమ్స్ అండ్ 40 టైమ్స్. అగైన్ ఇన్ 5 table ఓన్లీ 201 టైమ్స్ అండ్ 8 టైమ్స్. సో అవర్ ఆన్సర్ ఈస్ 201/8. సో ఏం చేసామండి? ఫస్ట్ పాయింట్ రిమూవ్ చేసాం. పాయింట్ రిమూవ్ చేసిన తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 zeros యాడ్ చేసాం. నెక్స్ట్ క్యాన్సిలేషన్స్ చేసాం. 5 tableలోనే సేమ్ టేబుల్లో క్యాన్సిలేషన్ చేయాలి. ఇదొక టేబుల్ ఇదొక టేబుల్లో చేయకూడదు. సో రెండు కలిపి ఒకటే టేబుల్లో క్యాన్సిలేషన్ చేయాలి. 5 టేబుల్లో క్యాన్సిలేషన్స్ చేస్తే 201/8 వచ్చింది. సో దిస్ ఈజ్ p/q ఫామ్ ఓన్లీను.
So this is our answer. Now let's move on to the next problem. Next problem, second problem, that is express each of the following decimal in the rational form p by q. సో ఇది కూడా రేషనల్ ఫామ్లోనే మార్చమని చెప్తున్నారు, డెసిమల్ ఇచ్చారు. బట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, 0.9 బార్. బార్ అంటే ఏంటి? మనకి ఎప్పుడైనా ఆన్సర్లో ఇలా రిపీటెడ్గా వస్తూ ఉంటుంది, 9999 అప్ టు సో ఆన్ అని వస్తూ ఉంటుంది. సో దాన్ని ఏమంటారు మనం? నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. సో ఇది రిపీటెడ్గా అలా వస్తుంది. సో దీన్ని షార్ట్కట్లో వీళ్ళు ఎలా రాస్తారంటే 0.9 బార్ అంటే ఇలా 9999 ఆన్సర్ వస్తూ ఉంటుంది. సో దీన్ని ఏమంటారు? నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. సో దీన్ని మనం పీ బై క్యూ ఫామ్లో మార్చాలి. సో ఏం చేద్దాం? ఫస్ట్ లెట్ x ఈక్వల్ టు 0.9 బార్, దట్ ఈస్ x ఈక్వల్ టు 0. బార్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేస్తే ఏమవుతుంది? 9999. వీ కెన్ రైట్, బార్ని తీసేస్తే 9999 అప్ టు సో ఆన్ అని మనం రాయగలుగుతాం. నౌ సి, బార్ ఎన్ని పాయింట్స్ మీద ఉంది? ఓన్లీ 1 పాయింట్ మీదే ఉంది. సో 2 నెంబర్స్ మీద ఉంటే మనం పీరియాడిసిటీ ఈస్ 2 అని రాయొచ్చు. సో ఇక్కడ ఓన్లీ 1 నెంబర్కి బార్ ఉంది. సో ద పీరియాడిసిటీ ఈస్ పీరియాడిసిటీ ఈస్ 1. పీరియాడిసిటీ అంటే ఏంటండి? ఇక్కడ ఓన్లీ 1 నెంబర్కి బార్ ఉంది. సో పీరియాడిసిటీ ఏమని రాసుకోవాలి మనం? 1 అని రాసుకోవాలి. సో ఇక్కడ ఇంకొక నెంబర్ ఉంటే సో పీరియాడిసిటీ ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఇలా 1 వచ్చినప్పుడు మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? బోత్ సైడ్స్ 10తో. వీ కెన్ మల్టిప్లై 10 విత్ బోత్ సైడ్స్. సో ఓన్లీ 1 పీరియాడిసిటీ వచ్చినప్పుడు దేంతో మల్టిప్లై చేయాలండి? బోత్ సైడ్స్ 10తో మల్టిప్లై చేయాలి. 2 నెంబర్స్ వస్తే 100తో, 3 నెంబర్స్ వస్తే 1000తో. సో 1 నెంబర్కే పీరియాడిసిటీ, 1 నెంబర్కి బార్ ఉంది కాబట్టి మనం 10తో మల్టిప్లై చేయాలి బోత్ సైడ్స్. కన్సిడర్ దిస్ యాజ్ equation నెంబర్ 1. సో 10x ఈక్వల్ టు 0.999 అప్ టు సో ఆన్ ఇంటూ 10. సో 10x ఈక్వల్ టు, సో దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి? 10తో ఇంటూ చేస్తే ఒక పాయింట్ ముందుకు వెళ్తుంది. సో నౌ కన్సిడర్ దిస్ యాజ్ సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, 2 ఈక్వేషన్స్ వచ్చాయి కదా. సో సబ్ట్రాక్ట్ ఫస్ట్ ఈక్వేషన్ ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్. సో దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేయండి. 10x, జాగ్రత్తగా మైనస్ చేయండి, పాయింట్స్ ఉన్నాయి. మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ x ఈక్వల్ టు, ఫస్ట్ పాయింట్ రాసుకోండి, 0.0999. పాయింట్ కిందే పాయింట్ ఉండాలి, వేరే ఎక్కడో పెట్టేస్తే మీకు ఆన్సర్ రాంగ్ వస్తుంది. సో జాగ్రత్తగా చేయండి. సో నా సబ్ట్రాక్ట్ దిస్ వన్, 0.0000 ఈక్వల్ టు 10x మైనస్ x 9x. సో 9x ఈక్వల్ టు, ఇవన్నీ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, పాయింట్ తర్వాత జీరోస్ కాబట్టి. సో 9, x ఈక్వల్ టు 9/9, దట్ ఈస్ 1/1, దట్ ఈస్ x ఈక్వల్ టు 1. సో ఫ్రాక్షన్ ఫామ్లో వచ్చేసింది. సో x ఈక్వల్ టు 1 ఈజ్ అవర్ ఆన్సర్. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏమొచ్చిందండి? x ఈక్వల్ టు 0.9 నాన్ టర్మినేటింగ్ దాంట్లో ఉంది, అంటే రిపీటెడ్గా వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? లెట్ x ఈక్వల్ టు అని చెప్పి దాన్ని ఫస్ట్ బార్ రిమూవ్ చేయండి. సో పీరియాడిసిటీ చూసుకోవాలి ఫస్ట్. పీరియాడిసిటీ అంటే ఏంటి? ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉందన్నది చూసుకోండి. సో ఓన్లీ 1 నెంబర్కి బార్ ఉంది. సో 1 నెంబర్కి బార్ ఉంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి మనం? బోత్ సైడ్స్ 10. సో మల్టిప్లై చేసే నెక్స్ట్ 2 ఈక్వేషన్స్ని మైనస్ చేస్తే మనకి ఆన్సర్ 1/1, దట్ ఈస్ 1 ఆన్సర్ వస్తుంది. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం 0.57 బార్. సో ఇక్కడ 2 నెంబర్స్కి బార్ ఉంది చూడండి, 0.57 బార్ 2 నెంబర్స్కి ఉంది. సో లెట్ x ఈక్వల్ టు 0. బార్ రిమూవ్ చేసేయండి, 575757 అంతే కదండి. ఇలా 5757 అంటూ రిపీటెడ్గా అవుతూ ఉంటుంది. నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి? అలా రిపీటెడ్గా ఆన్సర్ వస్తూ ఉంటుంది 5757 అని. సో ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్కి పీరియాడిసిటీ ఉంది? పీరియాడిసిటీ ఈస్ 2 నెంబర్స్కి ఉంది. సో 2. సో 2 నెంబర్స్కి ఉంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? మల్టిప్లై 100 on both sides.
సో పీరియాడిసిటీ 2 నెంబర్స్కి ఉంటే 100తో మల్టిప్లై చేయాలి, ఓన్లీ 1 నెంబర్కి ఉంటే 10తో మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై 100 ఆన్ బోత్ సైడ్స్. సో 100x ఈక్వల్ టు 0.5757 ఇంటూ 100. సో 100x ఈక్వల్ టు 100తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 2 నెంబర్స్ ముందుకెళ్తుంది. ఓన్లీ 1 ఉంటే 1 నెంబర్కి ముందుకెళ్తుంది. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్కి ముందుకెళ్తుంది. 57.575757. సో దిస్ ఇస్ సెకండ్ ఈక్వేషన్. నౌ subtract first from second equations. సో 100x సెకండ్లో నుంచి ఫస్ట్ మైనస్ చేయండి, ఫస్ట్ ముందు రాసుకోకండి. మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఫస్ట్ పాయింట్ పెట్టుకోండి, 0.5757, పాయింట్ ముందే ఉంది 0. సో 0.57 minus 0. సో 99x. So x equal to 57 we can write 57 by 99. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, ఏదన్నా ఒకటి టేబుల్ తీసుకోండి. సో 3 టేబుల్, 19 times 33 times. సో x equal to 19 by 33. కొంచెం ఈజీ ప్రాబ్లమే కానివ్వండి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ. సో 2 నెంబర్స్ ఉంటే 100తో మల్టిప్లై చేయండి, 1 నెంబర్ ఉంటే 10తో మల్టిప్లై చేయండి. ప్రాసెస్ అంతా సేమ్. సో 0.57 2 నెంబర్స్కి బార్ ఉంది. సో పీరియాడిసిటీ ఇస్ 2 అండ్ మల్టిప్లై 100 బోత్ సైడ్స్. సో సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ చేయండి. లాస్ట్కి మనకి డెసిమల్ ఫామ్లోనే, ఫ్రాక్షన్ ఫామ్లోనే ఆన్సర్ వచ్చింది. సో x ఈక్వల్ టు 19 by 33. నో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం. సో 0.729 బార్. 0.729 బార్. సో 2 నెంబర్స్కే బార్ ఉంది. సో పీరియాడిసిటీ ఈస్ 2. సో ఏమని రాసుకోవచ్చు, ఫస్ట్ లెట్ ఎక్స్ ఈక్వల్ టు బార్ రిమూవ్ చేయండి. 0.7292929 అంతే కదండి, రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ 29నే రిపీట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే బార్ ఉంది కాబట్టి. సో బార్ రిమూవ్ చేస్తే 2929 రిపీట్ అవుతుంది. నౌ పీరియాడిసిటీ ఈస్ ఎన్ని నెంబర్స్ అండి, 1 2. సో 2. సో ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి మనం బోత్ సైడ్స్, 100x. సో మల్టిప్లై 100 ఆన్ బోత్ సైడ్స్. సో 100x ఈక్వల్ టు 0.7292929 ఇంటూ 100. సో 100x ఈక్వల్ టు, సో 100తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2 నెంబర్స్కి ముందు వెళ్ళిపోతుంది పాయింట్. సో నెక్స్ట్, సో కన్సిడర్ దిస్ యాజ్ సెకండ్ ఈక్వేషన్. సో సబ్ట్రాక్ట్ ఫస్ట్ ఈక్వేషన్ ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్. మైనస్ x ఈక్వల్ టు ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది, 0.72929. సో 0.9 minus 72.72 ఈక్వల్ టు 99x. సో 99x ఈక్వల్ టు, సో x ఈక్వల్ టు ఈక్వల్ టు ఏమొచ్చిందండి మనకి, 72.2 by 99. సో ఇది ఆన్సర్ కాదు. సో మనకి ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు డెసిమల్లో ఉంది ఇక్కడ పాయింట్. సో మనకి ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు పాయింట్ ఉండకూడదు కదా. సో పాయింట్ రిమూవ్ చేయండి. x ఈక్వల్ టు 7. పాయింట్ రిమూవ్ చేసేస్తే ఏమవుతుందండి, 99 పక్కన 0 యాడ్ అవుతుంది. సో ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయో చూడండి. ఇన్ 2 టేబుల్ వీ కెన్ క్యాన్సిల్. సో ఆన్సర్ ఈస్ x ఈక్వల్ టు 361 by 495 is our answer. సేమ్ అండి, ప్రీవియస్ ప్రాబ్లం లాగే. సో సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ చేసాం, అంతా సేమే వచ్చింది. బట్ ఇక్కడ పాయింట్ వచ్చింది. సో మనం పాయింట్ని రిమూవ్ చేస్తే బై 0 వస్తుంది. పాయింట్ రిమూవ్ చేసిన తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటాయి, అన్ని జీరోస్ కింద యాడ్ చేసుకోవాలి డినామినేటర్లో. సో ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే చేయండి. సో x ఈక్వల్ టు 361 by 495.
Now let's move on to the next problem. Fourth problem, 12.288 మీద బార్ ఉందండి. ఇది సొల్యూషన్ 12.28కి బార్ ఉంది. సో 2కి లేదు. సో ఒకటే నెంబర్కి బార్ ఉంది. సో లెట్ x ఈక్వల్ టు 12.28. బార్ రిమూవ్ చేయండి. 8 8 8 8. సో రిపీట్ అవుతుంది. సో దిస్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్. సో పీరియాడిసిటీ ఎంత ఉందండి? పీరియాడిసిటీ ఈస్ ఓన్లీ 1. సో 1 ఉంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? మల్టిప్లై 10 on both sides. So 10x equal to 12.2888 into 10. So 10x equal to ఒక నెంబర్కి ముందుకు వెళ్తుంది, ఎందుకంటే ఒకటే 0 ఉంది కాబట్టి. పాయింట్ రిమూవ్ చేస్తే సో దిస్ ఈస్ సెకండ్ ఈక్వేషన్. నౌ సబ్ట్రాక్ట్ ఫస్ట్ from second equation. So 10x minus 1222.888 minus first equation అంటే x equal to ముందు పాయింట్ పెట్టుకోండి బెటర్ 288. పాయింట్ ముందే ఉంది 2 and 1 006.0 2 minus 1 1 1 equal to 9x. So x equal to 110.6 by 9. సో x ఈక్వల్ టు ఏమవుతుందండి? పాయింట్ రిమూవ్ చేస్తే 1106 by 9 పక్కన 0 యాడ్ అవుతుంది. సో పాయింట్ రిమూవ్ చేసేస్తే సో ఏదైనా టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతున్నాయో చూడండి. ఇన్ 2 టేబుల్ వీ కెన్ క్యాన్సిల్ 5 5 3 and 45. సో x ఈక్వల్ టు 553 by 45. So this is the answer. సో మనం ఎక్సర్సైజ్ నెంబర్ 1.3లో ఫస్ట్ ప్రాబ్లం అండ్ సెకండ్ ప్రాబ్లం చేసుకున్నాం కదండి. నెక్స్ట్ వీడియోలో మనం థర్డ్ ప్రాబ్లం అండ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ చేసుకుందాం. సో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోయి ఉంటే మన ప్లేలిస్ట్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. సో మీకు ఫర్దర్గా ప్రాబ్లమ్స్ చేయడంలో ఏం కన్ఫ్యూజన్ ఉండదు, ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ తప్పకుండా చూడండి. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.